Bah, ça va mieux. Enfin, les retours. ఆల్రెడీ ట్రైలర్ చూసేసి ఉంటారు. సో శాంపుల్ చూపించా, అట్లాంటివి చాలా ఉన్నాయి లోపల. సో నేనైతే నా స్కూటర్ వేసుకుని ట్రైన్లో అయితే ఎక్కేసాను. సో చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఇలా దిగాను ట్రైన్. సో ఇక్కడ నా స్కూటర్ని పెట్టాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఆర్ మిస్టిక్స్. సో ఇవాళ వచ్చేసి మనము ఒక పార్క్ అయితే వచ్చాము. సో ఇది ఒకప్పుడు రాజులు వేటాడే ప్లేస్ మాట. సో దీని ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బోయ్ ది బొలోగ్నీ అని ఉంటుంది ఫ్రెంచ్లో. సో ఫ్రెంచ్ నేమ్ వచ్చేసి బోయ్ ది బొలోగ్నీ. సో ఇక్కడ రాజులు వేటాడే వాళ్ళు అనమాట. ఇది 2000 ఎకర్స్లో అయితే ఉంది పార్క్. సో ఒకప్పుడు ఇక్కడ హెన్రీ II, హెన్రీ III అనే రాజులు వీళ్ళందరూ ఇక్కడ ఏమంటారు వేటాడే వాళ్ళంట. సో మెయిన్ ఒక రాజు తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు సో లూయిస్ 14 అనే రాజు మళ్ళీ ఈ పార్క్ని ఓపెన్ చేయించారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా గ్రీనరీ. సో ఇంత ప్యారిస్లో ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఉంటుందా అని అనుకున్నా. సో ఈ ప్లేస్ డేంజర్ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా డ్రగ్స్ అవన్నీ తీసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ రావడం అనేది చాలా థీవ్స్ దొంగలు అందరు ఉంటారంట ఇక్కడ. సో 1852లో నెపోలియన్ III సో పార్క్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి మంచిగా చేశారు. సో 19th century వరకు. సో ఇక్కడ ఏదో ట్రాక్ కూడా ఉంది. సో ఏరియా అనేది ఇక్కడ అనకొండలు ఎక్కువ ఉంటాయి. సో అనకొండ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మనది సెన్సార్ ఛానల్ కదా, సో అందుకే ఏం చెప్పట్లేదు. సో ఇది చాలా పెద్దగా ఉంది పార్కు. సో 2000 ఎకర్స్ తిరగాలంటే కష్టమే. సో సైకిల్ వేసుకొస్తే బెటరు. సో వీటిని లంగ్స్ ఆఫ్ ది ప్యారిస్ అంటారంట. చాలా ఫేమస్ ఇది, ఎన్నో సెంచురీస్గా ఫారెస్ట్. ఇక్కడ కుక్కల్ని అన్నీ తీసుకుని వస్తారు. స్కాట్లాండ్ కన్నా బాగుంది. అదిగోండి డాగ్స్ని ఆల్రెడీ. ఇదంతా పెద్ద పార్కింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ రోడ్డు కూడా ఉంది. సో ఎటు వెళ్తున్నా నాకే తెలియట్లేదు, ఎటు వెళ్తున్నానో నాకే తెలియని శీలలా. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నా. సో ప్యారిస్కి లంగ్స్ లాంటివి అన్నమాట. వీటిని బోయ్ ది బొలోగ్నీ అంటారు. సో ఇక్కడ రాత్రి అయితే కూడా డేంజరే. సో అందుకే నేను మార్నింగ్ అయితే వచ్చాను. సో ఇదిగోండి ఇలా కూర్చున్నా, డైరెక్ట్గా ట్రైన్లకి అలసిపోయా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో ఇవాళ మనం చూడబోయే ప్లేస్ ఇదే. ట్రైన్ వచ్చింది చూసారా ట్రైన్. సో ఖాళీగా ఉంది ట్రైన్, చిన్న ట్రైన్ మాట. అది అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటా. సో టైం 10 o'clock అయింది మార్నింగ్. సో ఎండ బాగా కొడుతుంది.
ఇదిగో ఇది నా కొత్త బైక్, చెప్పడం మర్చిపోయా. సో దీని పేరు కిట్టు, వీడి పేరు కిట్టుగాడు. సో వీడికి ఒక పేరు పెట్టా, ఎందుకంటే ఇవాళ నుంచి వీడే నా పార్ట్నర్. సో నా బ్యాగ్లో సామాన్ అలా చూస్తున్నారు ఏంటని, చాలా ఎక్కువ తెచ్చా. సో వీడు కిట్టుగాడు. సో వీడి రేట్ ఎంత అన్నది చెప్పను, ఎందుకంటే నా పార్ట్నర్ కాబట్టి, కానీ చాలా ఎక్కువే ఉంటుంది, మీరు ఊహించలేరు. సో ఇప్పుడైతే నేను దీని మీద రైడ్ చేస్తా, చూపిస్తా. ఎందుకంటే రైడ్ చేస్తే వెళ్ళలేను, ఈ ప్లేస్ అంతా ఫారెస్ట్, చాలా డేంజరస్. సో కనిపిస్తుందా నా బైక్? సో కెమెరా అయితే అటాచ్ చేసా. ఇప్పుడైతే అడవిలోకి వెళ్తున్నా. సో డేంజరస్ అడవిలు. సో చాలా రిస్క్ చేస్తున్న వ్లాగ్ ఇది. చూడండి, ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాను. సో నా బైక్ కనిపిస్తుంది కదా, స్కూటర్ అంటారు దీన్ని ఇక్కడ. సో ఇలా పెట్టా, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇలా రికార్డ్ చేస్తున్నా. సో ఎటు వెళ్తున్నా నాకే తెలీదు, వెళ్తూనే ఉన్నా. సో ఇలా స్కూటర్ మీద వెళ్తున్నా అన్నమాట, అటాచ్ చేసేసి. చాలా బాగుంది. బ్యాగ్ కూడా వేసుకున్నా, అందుకే స్పీడ్ ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఇక్కడ మార్నింగ్ వాక్కి వస్తారన్నమాట చాలామంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక హంటింగ్ ప్లేస్ అని. ఇంతకన్నా స్పీడ్ వెళ్ళట్లేదు గాయస్. సో చూద్దాం, లోపలికి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అడవి. ఇక్కడ అడవి ఉంటుంది అనుకున్నానే. సో ఇలా ఇది స్కూటర్ మీద ఇట్లా వెళ్తే, లోపలికి వెళ్తే అడవి ఉంటుందంట. చూద్దాం ఏముంటుందో. సో ఇక్కడ ఏదో లేక్ ఉంది, ఒరిజినల్ లేక్ కాదు, మ్యాన్ మేడ్ లేక్. ఇది రాజులు తయారు చేసింది ఇది. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఇక్కడి నుంచి, ఆర్టిఫిషియల్ మాట ఇదంతా. సో మధ్యలో ఉంది, రోడ్డుకి మధ్యలో. సో ఇప్పుడు అడవిలో నడుస్తున్నా. సో బైక్ వేసుకెళ్ళట్లే, ఎందుకంటే ఇక్కడ ఇదిగో ఆర్టిఫిషియల్ లేక్ ఉంది చూడండి, అంత స్టాగ్నేటెడ్ వాటర్ లాగా ఉన్నాయి. ఇదిగోండి కనిపిస్తుందా? సో ఇదంతా స్టాగ్నేటెడ్ వాటర్ లాగా ఉంది. చాలా వీడియోలు చేయాలి, అలా తీసి పెడతా ఉన్నా, ఎప్పుడు ఎడిట్ చేస్తానో ఏమో తెలియదు కానీ. సో ఇప్పుడు ఇక్కడ ఎటు వచ్చా నాకే తెలియదు, లోపలికి వచ్చా. అంటే వెరైటీగా ఉంది, చూద్దాం ఇక్కడ ఏమున్నాయని. ఏం లేదు, చుట్టూ అడవే. చూడండి మధ్యలో దారులు ఉన్నాయి, ఎటు వెళ్తున్నా నాకే తెలియట్లేదు. సో అలా వస్తే ఇక్కడ ఏదో వచ్చింది, జురాసిక్ ఐలాండ్ అంట. సో వెళ్ళగలము లేదో చూద్దాం. చాలా కష్టమే, ఇది వేసుకొని రికార్డ్ చేయడం అంత ఈజీ కాదు. అసలు ఇది నడపడమే ఒక పెద్ద విచిత్రం. ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి లేదు చూద్దాం వెళ్ళి. ఏదో సర్కస్ లాగా ఉంది, క్లౌన్సా. సో నా స్కూటర్ అయితే ఇక్కడ పార్క్ చేశా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తా, ఇక్కడ ఏముంటుందో చూస్తా. మొత్తం అంతా ఫ్రెండ్స్లోనే ఉన్నాయి ఎంట్రన్స్. సో ఇక్కడ గ్రీన్ కోట్స్ వేసుకుని ఉన్నారు కదా, సో లోపల ఏముంటాయని చూద్దాం. ఇక్కడ డైనోసార్ అయితే ఉంది, డైనోసార్ ఉంటుందేమో లోపల చూద్దాం. టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ కాస్ట్ వచ్చేసి €7 అంట. చూద్దాం, చిన్నపిల్లల దానిలాగా ఉంది పార్క్ ఇది. సో అప్పుడే చాలామంది ఇందాక పిల్లలు అయితే వెళ్ళిపోయారు. సో ఇదే మాట ఎంట్రీ. సో లోపల ఎంట్రీ అయితే ఇచ్చేసాను.
సో టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇప్పుడే కార్డ్ అయితే తీసుకున్నా టికెట్. సో ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి. సో ఇదే పార్క్. సో లోపలికైతే వచ్చాం. మొత్తం ఫ్రెంచ్లోనే రాశారు, లేదు ఇంగ్లీష్లో కూడా రాసినట్టున్నారు. సో వీళ్ళందరూ గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, జురాసిక్ పార్క్ లాగా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నా. సో జురాసిక్ పార్క్ ఏం పార్క్ ఇది, €7 అయితే ఛార్జ్ చేశారు. సో లోపల రైడింగ్కి సపరేట్ అంట. ఇక్కడ ఏదో ఉన్నాయి పిల్లలు ఆడుకున్నాయి. ఇగో ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ సువర్ణి షాప్ అయితే ఉంది. సో ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ పేరు ఏంటంటే ఇక్కడ రాసింది చూడండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది. జార్దాన్ ఎక్యుమితేసియా అని అంటారు దీన్ని ఫ్రెంచ్ వర్డ్లో. సో జార్దాన్ అంటే గార్డెన్ అని అర్థం. సో ఇది కూడా హిస్టరీ మీకు చెప్తాను కమింగ్లో. సో ఒక్కొక్కటి మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం. పొద్దున్న ఒకటి ట్రైన్ చూపించాను కదా, సో ఆ ట్రైన్ స్టేషన్ ఇక్కడే ఉందన్నమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30. సో మీరు టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దాము. ఇప్పుడే బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది. యాక్చువల్లీ ఇదంతా కిడ్స్ పార్క్ లాగా ఉంది. కిడ్స్ పార్కే ఇది. సో మోస్ట్లీ ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ కిడ్స్ బికాస్ ఇక్కడ అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో ఇది మాట పార్క్. ఇవి యానిమల్స్ ఉంటాయంట అక్కడ. మొత్తం అన్ని రైడ్సే ఉన్నాయి. సో చూద్దాం ఏమైనా కనిపించే ఛాన్స్ ఉంటుందా లేదా. అదిగో బర్డ్స్, ఇదంతా మ్యాప్. సో ఫస్ట్ రెస్టారెంట్స్ ఉన్నాయి, సెకండ్ కాఫీ, అండ్ థర్డ్ రెస్టారెంట్, మళ్ళీ ఫోర్త్ క్రిబ్బరీ అంటే ఏంటో ఫ్రెంచ్ నేమ్స్ ఉన్నాయి. మీకు నాకే సరిగ్గా అర్థం కావట్లే. సో ఇప్పుడు చూద్దాం లోపల ఏమున్నాయో. ఫాస్ట్గా వెళ్దాం. ఓ ఇక్కడ లోపల బోట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నట్టున్నాయి. వావ్. సో రాగానే మీకు ఎంట్రీలో ఇక్కడ పిల్లలకి ఇట్లా మేకప్ కానీ టాటూస్ కానీ వేస్తారు. సో మీకు రాగానే ఎంట్రీలోనే కనిపిస్తుంది. సో దీనికి పే చేయాలనుకుంటా. ఎక్స్పెక్ట్ చేయలే. సో అక్కడ చూడండి, బాగుంది కదా. సరే ముందైతే బోట్స్ చూద్దాం. సో ప్రతిదానికి టికెట్ ఉంటుంది. నేను ఓన్లీ ఎంట్రన్స్ ఒకటే కొనుక్కున్నా. ఇగో ఈ చిన్న దానిలో బోట్, ఇగో సేమ్ హైటెక్ సిటీలో ఉంటాయి కదా, సేమ్ అలాగే పెట్టారు ఆర్టిఫిషియల్ లేక్. సో చూడండి, ఫిషెస్ కానీ ఏమి ఉండవు ఇక్కడ. సో ఇలా తిరిగి అలా వస్తారన్నమాట. ఇది ఒక పార్క్ లాంటిది. సో ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో టికెట్ ప్రైస్ ఎంత అనేది అనుకుందాం. ఓన్లీ చిన్నపిల్లలకి చాలా ఫేమస్ అయిన పార్క్ ఇది ప్యారిస్లో. అదిగో వీఆర్ గోయింగ్ టు బి ఫోటోగ్రాఫ్ స్మైల్ అని రాశారు. సో అలా వెళ్తారన్నమాట. దీన్ని అడుగుదాం ఎంత అని. సో ఇప్పుడే కనుక్కున్నమాట. సో మొత్తం అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకోవాలంటే €43 అంట. అవసరం లేదు నాకు, నేను లోపల ఏది కావాలో ఎక్కుతానంటే అది మీ ఇష్టం. కానీ ఇది మాత్రం బాగుంది. ఎంత ఎక్సైట్మెంట్గా ఎప్పుడు ప్యారిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయ్యా. చిన్నపిల్లల పార్క్ అయినా చాలా బాగుంది. సో ఇదే స్కూల్ పిల్లలకు బాగుంటుంది. వావ్, ఇక్కడ చూస్తే వైట్ పీకాక్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా. మా ఇంటి దగ్గర బ్లూ పీకాక్స్ చూశాను కానీ దగ్గరికి వెళ్తే పారిపోతుందని భయం. సో అందుకే జూమ్ చేయడానికి ట్రై చేస్తా. ఇవ్వండి వైట్ పీకాక్. అది చూడండి మనుషుల పక్కన ఎట్లా ఉందో. పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. సో ఈ వైట్ పీకాక్ ఏమో ఇక్కడే ఉంది. సో ఇదే మాట జూమ్ మ్యాక్సిమం చేయగలిగా దూరం నుంచి.
నేను చాలా దూరం ఉన్నా ఈ వైట్ పీకాక్కి. అసలు దీనికి మనుషులు అంటే భయం లేదు దీనికి. అదే మా ఇంటి పక్కన ఉండే పీకాక్స్ మనుషులు వస్తే ఆ చివరి నుండి ఈ చివరి ఎగిరిపోతాయి. ఇదిగోండి కోడిలాగా ఉంది చూస్తే, ఎంత బాగుందో కదా. ఇది నా దగ్గరికి వస్తుంది. సో మనుషులకి ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇక్కడ యానిమల్స్ మోస్ట్లీ. మనకి ఏదో ట్యాగ్ లాంటిది ఏదో కట్టారు, బ్లూటూత్ GPS ట్యాగ్ అనుకుంటా, చూడండి. అలా ముందుకెళ్తా. సో పిల్లలందరూ వచ్చారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. సో చూద్దాం అన్ని రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా. సో అక్కడ కేఫ్ ఉంది. సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. సో చూడండి రైడ్కి సిద్ధంగా ఉన్నారు, అందరు పిల్లలే ఉన్నారు మోస్ట్లీ. సో నాకైతే హాలీవుడ్ సినిమా గుర్తుకొస్తుంది. పెద్దలు కూడా ఎక్కారు. అదిగో అక్కడే అరుస్తున్నారు. అదిగో సో అటువైపు వెళ్ళాలనుకుంటా, అటువైపు వెళ్దాం. ఇదిగో కేఫ్. సో ఇక్కడ కూడా ఏదో కేఫ్ ఉంది కానీ క్లోజ్ చేశారు. సో ఇలా ఇలా అదిగో జిరాసిక్. నిజంగా ఉందా జిరాసిక్ అన్న చూద్దాం. ఇగో ఇక్కడ రాశారు చూడండి. సో ట్రైన్ అటు రెస్టారెంట్ గిఫ్ట్ షాప్. ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనుకుంటా. సర్కస్ ఎంత ఉంటుందో తెలియదు, నాకైతే నచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలే. ఇగో ఇక్కడ బైక్స్ ఉన్నాయి. ఇదిగో వెరైటీగా ఉన్నాయి. Bienvenue sur les sidecars. Pour votre sécurité, merci de bien rester assis attaché pendant toute la durée de votre tour. Attention au départ. ఇప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళింది. సో వీళ్ళు ఇంకా తిరిగేటట్లేరు. సో జిరాసిక్ ఐలాండ్కి వెళ్దాం. సో రోలర్ కోస్టర్ ఉంది అక్కడ చూడండి. ఇవ్వండి డైనోసార్ యానిమల్స్ ఉన్నాయి, డైనోసార్స్ పార్క్ ఇది. సో వార్నింగ్ అంట, డేంజరస్ రెప్టర్ ఉందంట. ఉండేదేమో VR, రియల్ డైనోసార్స్లా బిల్డప్లు. చూద్దాం టికెట్ ఎంత ఉంటుందో. ఇదిగో డైనోసార్ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, లోపల VR, జస్ట్ ఇట్స్ VR అంతే. ఏడుస్తున్నాడు, డైనోసార్స్ ఉన్నాయేమో అనుకుని. ఇవ్వండి డైనోసార్. సో డేంజరస్ రెస్క్యూ. సో అదిగోండి ఇవే డైనోసార్స్. సేమ్ VRలో వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అంతే, రియల్ డైనోసార్ కాదు. ఇదిగోండి డైనోసార్స్, పిల్ల డైనోసార్లు. ఇదిగోండి రెప్టాసర్. $25 minutes అంట. ఇగో టికెట్ ఇక్కడ. సో చూద్దాం. ఇగో ఇవన్నీ డైనోసార్స్ పిక్చర్లు పెట్టారు. సో ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఇగో ఇలా ఉంటుందంట మోడల్. సో మీకు VRలో వెళ్తున్నట్టు ఉంటుంది, రియల్ డైనోసార్స్ కాదు ఇవి. జస్ట్ లోపలికి వెళ్తున్నా, మీకు జస్ట్ చూపించడానికి నేను వస్తున్నాను. లోపలికి వెళ్ళట్లేదు. టికెట్ ఉంటుంది. చిన్నపిల్లలు చూసేది నాకేమంత ఇంట్రెస్ట్ లేదు.
డైనోస్. సో అక్కడ వేసారు కదా, అలా పెట్టుకోవాలన్నమాట స్పెక్స్, విఆర్ స్పెక్స్. సో చిన్నపిల్లలు చూసేది ఇది, పెద్దగా నాకు ఏమంత ఇంట్రెస్ట్ లేదు. ఇదిగో ఇదో పెద్ద షిప్ లాగా ఉంది, సేమ్ హెలికాప్టర్. మొత్తం జిరాసిక్ పార్క్ బయట పెట్టారు అట్రాక్షన్ కోసం. చూస్తే ఇది ఒక విఆర్. సో ఇక్కడ రోలర్ కోస్టర్ చూద్దాం. డైనోసార్స్ నుంచి తప్పించుకుందాం, అవి మనల్ని దాడి చేస్తున్నాయి. ఇది ఒక పెద్ద పిల్ల డైనోసార్, జాగ్రత్తగా ఉండండి. జస్ట్ జోక్ చేసా. సో వీళ్ళు పారిపోతున్నారు. స్కూల్ పిల్లలందరూ వచ్చారన్నమాట. టీచర్స్ తీసుకుని వచ్చారు వీళ్ళని. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి చాలా. ఓ మై గాడ్, ఒకటే దూకుతున్నారు పిల్లలు. ఇవ్వండి. చాలా దారుణంగా దూకుతున్నారు. ఈ పైన చూడండి, ఇది ఒక సింగల్ లాంటిది, చిన్న రోలర్ కోస్టర్ టైప్లో ఉంది. ఇగో ఈ పికాక్ చూడండి, ఇంత దగ్గరలో అసలు నేను పికాక్ని ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి ఇది వెళ్ళిపోతుంది. దానికి ఫుడ్ కావాలంటే అక్కడ రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్లో అడుస్తుంది చూడండి పికాకు. మనుషుల మధ్యనే తిరుగుతున్నాయి ఇవి. వీటికి జీపీఎస్ ట్యాగ్ చేశారు చూడండి. అదిగోండి. సో చూడండి, ప్రపంచం, పిల్లల ప్రపంచం. సో మన దగ్గర పికాక్స్ అయితే పారిపోతాయి. సో ఇక్కడ రేసింగ్ కార్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, పిల్లలు కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో ప్యారిస్ వస్తే మీరు ఇక్కడికి రండి. ఇదిగోండి రెస్టారెంట్. సో దీని లోపలికే అది ఏమంటారు పికాక్ రావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇదేంటి ఇది, పడవల్లాగా ఉన్నాయి బోట్స్. ఓ మై గాడ్, ఏదో నిజంగా వెరైటీగా ఉంది బోట్స్. ఓ మై గాడ్. Mesdames, messieurs et vous les enfants, le cirque s'installe au jardin d'acclimatation. చూడండి పిల్లోడు ఎలా చూస్తున్నాడు, బుడ్డోడు. Jonglage, acrobatie, ఇక్కడ cascade, burlesque. ఇవన్నీ రైడ్స్. ఇంకా సో ఇందాక అక్కడి నుంచి ఇవన్నీ రైడ్స్. Grand chapiteau. Aujourd'hui, సో బోట్స్ చూడండి ఎట్లా పైకి ఎక్కుతున్నాయో. 16h30. Nous vous donnons aussi rendez-vous ఓ మై గాడ్, sur les pelouses accompagnées ఇది అసలు భయమే లేదు పిల్లలకి, ఎలా కూర్చున్నారు. ఇదైతే ఇంకా స్పీడ్ ఉంది, డ్రాగన్ అంటే ఇది. ఇగో పికాక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎట్లా తిరుగుతున్నాయి మనుషుల మధ్యన. ఇవి ఇవ్వండి, వాళ్ళ మధ్యన తిరుగుతున్నాయి, ఏమనట్లేదు. ఇగో ఏమనట్లేదు. పిల్లోడు చూడండి ఆడేస్తున్నాడు. ఇగో ఇంత దగ్గరగా ఉన్నా చూడండి. సో మనుషుల మధ్యనే తిరిగేస్తున్నాయి. వీటికి ఏమైనా పెట్టచ్చో లేదో చూద్దాం. నా దగ్గర ఉన్నాయి కొన్ని పెట్టడానికి. వీటి పట్టుకుంటే ట్రై చేస్తున్నాడు, అవి పారిపోతాయి. సో ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, సఫారీ రైడ్ లాంటిది. మై గాడ్, ఇదిగోండి దీనిలోకి ఎవరు ఎక్కట్లేదు. ఏంటో ఉన్నాయి, డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి పిల్లలకి.
సో అలా డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి చాలా. ఇదిగోండి బాస్కెట్బాల్ గేమ్. సో ఇట్లా వెళ్తే వస్తూనే ఉన్నాయి, కాళ్ళు అరిగిపోతాయి తప్ప. ఇక్కడ ఏదో ఉంది, సో చూద్దాం, ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తా. సో తిరుగుతుంది, ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి. అమ్మో నడిస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, నడిస్తే వస్తూనే ఉన్నాయి. అదిగోండి పైన అన్నీ పైన తిరిగేవే బాబోయ్. ఇది ఎక్కితే అంతే, ఉంటామా లేదో తెలియదు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నా. సో ఇంకా ఫర్దర్గా ఏమున్నాయి అన్నది చూపిస్తా. €7 వర్త్ కాకపోయినా కానీ €60 యాక్చువల్లీ. సో మీరు అన్ని రైడ్స్ ఎక్కచ్చు. ఇదిగోండి డక్స్ ఉన్నాయి ఇక్కడ లోపల, ఇగో అరుస్తున్నాయి. దీనికి ఎంట్రీ ఉంటుంది లోపల. ఇగో ఆహా బర్డ్స్, ఇగో పిట్టలు, ఇవన్నీ పిట్టలే అరుస్తున్నాయి కదా. ఒక వైట్ పికాక్ ఉంది, మళ్ళీ చూపిస్తా ఒకసారి. అది ఇలా కూర్చుందే చూడండి, దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా కానీ వెళ్ళదు. సో ఇదంతా పార్క్ చాలా పెద్దది. సో చూద్దాం ఎన్ని ఎకర్స్ ఉన్నాయి. వైట్ పికాక్ ఇది పోయిద్దేమో. సో అందుకే ఇక్కడి నుంచే తీస్తున్నా. చూడండి ఎట్లా కూర్చుందో, చూడండి కలర్ఫుల్ చిలుకలు ఇవి. ఇట్లాంటి చిలుకలు ఎక్కడ చూడలే ఇప్పటి వరకు నేను. ఇదిగోండి కలర్ చిలుకలు. ఇదిగోండి కలర్ఫుల్ చిలుక, కలర్ చిలుక. మ్యాక్సిమం ఇంత జూమ్ చేసి చూపించా. సో ఇక్కడ ఉండే పిట్టలు ఉన్నాయన్నమాట లోపల. సో ఇక్కడ రాశారు చూడండి, ఇదిగో పిట్టలు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, చిలుకలు. ఇవి రామచిలుకలు కాదు, కలర్ చిలుకలు. ఇవి బ్రీడ్స్ ఎట్లా వచ్చినాయండి? ఇది కలర్ వేసారా ఏంది? ఇది చూడండి ఎట్లా తింటుందో ఒకటి పిట్ట. ఇదిగో పిట్ట చూడండి పైకి ఎట్లా వస్తుందో. ఓ మై గాడ్, ఇవన్నీ పిట్టలువే. సో ఇట్లా వెరైటీగా ఎగిరిపోతున్నాయి. ఇవ్వండి లవ్ బర్డ్స్ అనుకుంటా ఇవి. సో ఇవన్నీ బర్డ్సే. ఓ ఇక్కడ కొంగలు కూడా ఉన్నాయి పింక్ కలర్వి. సో ఇదిగోండి చూద్దాం. అసలు ఉన్నాయి పింక్ కొంగలు, అదిగోండి తపస్సు చేస్తున్నాయి ఒంటికాల మీద. సో ఇది మాట లోపల కొంగలు చూడండి. చిన్న లేక్ లాగా కూడా కట్టారు ఇక్కడ. ఇదేంటి అట్లా అరుస్తుంది పికాక్. సో ఇవన్నీ పికాక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకేవేవో పిట్టలు ఉన్నాయి. ఫోటో తీయడానికి కాకుండా జాలీలు కట్టేశారు, ఎందుకంటే ఎగిరిపోతాయి కదా. ఇగో ఇక్కడ చిన్న సరోవర్ లాంటిది ఉంది. సో బెస్ట్ ప్లేస్ టు మెడిటేట్ మాట. మెడిటేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇక బర్డ్స్ చూడండి, డక్స్, బాతులు వెరైటీ కలర్లో ఉన్నాయి అవి. ఇప్పుడే ఒక బాత్ వస్తుంది చూడండి. సో ఇవన్నీ బర్డ్స్ మాట. చూసారు కదా అక్కడ ఈ రియో బర్డ్ ఉంది చూడండి. సో ఇది చూపిస్తా దీన్ని. సో ఇదిగోండి పైన ఉంది, అందుతుందా చూడండి. ఇదిగో ఇది చూడండి ఎట్లా వచ్చేస్తుందో నా దగ్గరికి.
నా చేయి పట్టగానే దాని ముక్కుతో ఈ కిందకు వచ్చేసింది. చూస్తే ఏం లేదు, ఇదిగోండి చూడండి ఎట్లా చూస్తుందో. ఏం లేదమ్మా, బర్డ్స్కి ఇక్కడ ఫీడ్ చేయకూడదు, సో అందుకే ఏం చేయలేదు. నన్ను చూసి ఇక్కడికి వచ్చేసింది, చూసారా ఇది. పాపం దీనికి ఆశ పెట్టాను కదా, అసలు ఫీడ్ చేయకూడదు, సో తిందో లేదో. చూడండి నేను బిస్కెట్ పెట్టా, అసలు అలా పెట్టకూడదు జనరల్గా అయితే. కొంచెం కొంచెం తింటుంది అది. అలా పక్షికి అయితే పెట్టేశాను, మెల్లమెల్లగా తినేస్తుంది. సో ఇవి సౌత్ అమెరికాలో దొరికే బర్డ్స్ మాట, దీన్ని బ్లూ మెక్కా అని అంటారు. సో ఈ పిట్ట ఇప్పుడు కనిపించింది కదా, ఆ పిట్ట మీద కూడా ఒక సినిమా అయితే వచ్చింది. ఆ సినిమా పేరు ఏంటంటే రియో, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇంకా తింటూనే ఉంది, దాన్ని బాగా ఆకలేస్తున్నట్టుంది. దీని నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను ఇంకా. సో దాని పేరు కూడా ఇక్కడ ఉంది చూడండి, అదిగోండి. ఫోటోలు తీసుకుంటున్నారు ఆ బర్డ్ని చూసి. పాపం దానికి ఆకలేసి నేను కొంచెం బిస్కెట్ ఏం చేద్దాం, మనకేమో అందరి మీద జాలు చూపించడం అలవాటే. బాయ్ బాయ్ పక్షి, మళ్ళీ కలుద్దాం. యాక్చువల్గా నేనైతే పెట్టలేదు పక్షికి, అది నన్ను చూసి వచ్చేసింది, కానీ నేను ఏం చేయగలను. సో అందుకే అలా పాపం చూస్తే జాలేసింది, అందుకే వేసేసాను. సో ఇక్కడ పికాక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. సో మనుషుల్లాగే తిరుగుతున్నాయి పికాక్స్ కూడా కలిసిపోయి. సో ఇట్లా క్లైంబింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా ఫిజికల్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది అమెరికాలో ఉన్న పార్క్ ఒకటి ఉందంట, సెంట్రల్ పార్క్ ఏదో, దానికన్నా చాలా పెద్దది. టైంకి పేర్లు గుర్తురావు, కానీ ప్యారిస్లో చాలా అమ్యూజ్మెంట్ పార్క్లో చాలా పెద్దది. సో ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ స్ప్రింగ్ సీజన్ కదా, హనీ బీస్ ఉన్నాయి, కుట్టేస్తాయి దగ్గరికి వెళ్తే. సో అందుకే దూరం నుంచి చూపిస్తున్నా. ఇది కప్పల్ పార్క్. ఇది కప్పల్ పార్క్. ఫ్రాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఏ పడితే అవి ఉన్నాయి. ఇంకా పిల్లలకు కావాల్సిన అన్ని విధాలుగా వీళ్ళు తయారు చేశారు. సో చూడండి, ఒక తండ్రి ఒక పిల్లని ఇంత మంచిగా చూసుకుంటున్నాడు. సో వీళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వెనకాల తల్లి కూడా వస్తుంది. హార్స్ వెరైటీగా ఉంది. సో ఇది వెరైటీగా ఉంది, ఇది ఇప్పుడు చూడలేదు అంటే నేను. అన్నీ మౌంటైన్స్ లాగా సెటప్ చేశారు. సో ఇక్కడ చూడండి హట్స్ భలే ఉన్నాయి కదా, చిన్న చిన్నగా. సేమ్ నాకైతే హైటెక్ సిటీ శిల్పారామం గుర్తుకొస్తుంది. సో ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నట్టున్నాయి కొన్ని. ఏవో కోడిలో చూపిస్తా. ఇక్కడ ఏవో ఉన్నట్టున్నాయి, పావురాలు అనుకుంటా, బర్డ్స్, పిజియన్స్. ఎక్కడుంది? ఇక్కడే చూశాను కోడిని. అదిగో లోపలికి పోయింది. అదిగో ర్యాబిట్ ఉంది కింద, లోపలికి వెళ్ళిపోయింది ఇందాకే. ఇక్కడ కోడిని చూడండి, ఫ్రాన్స్ కోడిని, అది కుక్కలాగా ఉంది. సో ఇంకా ముందే ఫర్దర్గా ఏమున్నాయో చూపిస్తా బయటకు వచ్చినప్పుడు. ఇక్కడేమో ఉన్నాయి వెరైటీగా కోడిలు, ఎక్కడి నుంచి అరుస్తున్నాయి అవి. ఇదిగోండి ఇక్కడేమో ఉన్నట్టున్నాయి, చూద్దాం. వెరైటీగా ఉన్నాయి ఇక్కడ బర్డ్స్.
యానిమల్స్ కానీ. సో ఇదేముంది లేక్, చాలా పీస్ఫుల్గా ఉంది. కింద చూడండి ఎంత ఆర్టిఫిషియల్ లేక్స్ అన్నా కానీ అలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే పోతే పోయినాయి కానీ €7 మనశ్శాంతి అయితే దొరికింది కొద్దిసేపు నాకు. చూడండి మేకలు కూడా ఉన్నాయి, అది కొన్ని కోడిలు అక్కడ ఉన్నాయి. అటువైపు వెళ్తే కనిపిస్తాయి అనుకుంటా. ఇక కోడిలు అక్కడ ఉన్నాయి. అనవసరంగా ఓ వావ్, ఇగో ఇక్కడ ఏదో ఉంది చూడండి. ఇక్కడ ఏం బర్డ్ ఇది ఇట్లా ఉంది, బాతు. ఇంత క్లోజ్గా చూపిస్తున్నా చూడండి ఎట్లా చేస్తున్నా. ఎండకు వచ్చి కూర్చుంది బయట. సో ఇంత ప్రశాంత వాతావరణం ఎక్కడ దొరుకుతుంది మీకు ప్యారిస్లో? 47 acres ఉంది మాట ఇది. సో అక్కడ మేకలు కూడా ఉన్నాయి, మేకలు, కోడిలు, బాతులు. ఇది ఒక చిన్న జూ లాగా ఉంది. ఇగో ఇది నన్ను చూసి పారిపోతుంది. ఇది ఇక్కడ అన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి యానిమల్స్ మాత్రం ప్యారిస్లో. మనుషుల గురించి అన్నది నాకు తెలీదు. సో ఇదిగోండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చూడడానికి ఆర్టిఫిషియల్ లేక్ అన్నా కానీ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆహా, నాకైతే ఇండియాలో వచ్చినట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది న్యాచురల్గా. సో ఇదొక జూ పార్క్ లాగా ఉంది ఇక్కడ. ఇదేంటి డీర్ ఏంటి కొంపదీసి? కాదు, మేక. సో ఇంకేమున్నాయి, అటు సైడ్ వెళ్ళొచ్చు. చాలా పెద్దగా ఉంది, 27 acres మాట. ఎంత అన్నాను? సో 47 acres, 47 acres అయితే ఉంది. సో ఇటు వెళ్తే ఏమొస్తాయి? సో పోతే పోయినాయి €7. ప్యారిస్ వచ్చి పిల్లలకి మాత్రం చాలా బాగుంది. యానిమల్స్ ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి యాక్టివిటీస్. సో ఫర్దర్గా వెళ్తే మేకలు ఇదిగోండి అలా కాదు. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు చూడండి, పైన ఆడుకుంటున్నారు. ఇక్కడ నుంచి మీకు కనిపించారు. జలుబు కూడా వచ్చేసింది. సో ఇది అవుట్ సైడ్ రోడ్ మాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే వస్తూనే ఉన్నాయి. ఓ ఇక్కడ ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి హార్స్ మాట. హార్స్ కాదు, ఆవులు ఉన్నాయి. సో అన్ని డొమెస్టిక్ యానిమల్స్. ఇవి హార్స్. సో అటు వెళ్తే కనిపిస్తాయి. సో నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇట్లా నడుస్తున్నా. సో ఎగ్జిట్ గేట్కి అయితే వచ్చేసాము. సో ఇది మాట మ్యాప్. సో ఇక్కడ రాశారు చూడండి ఇదంతా. సో మ్యాప్ ఇక్కడ డిస్ప్లే చేశారు ఏమేమి చూడాలన్నది. సో మీరు ఇక్కడికి రావాలంటే M1 ఎక్కండి. బస్సెస్ అయితే 43, 82, 93. సో పార్కింగ్ కూడా ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో జిరాసిక్ పార్క్ ఉంది. సో ఇది జిరాసిక్ పార్క్ అంటే రియల్ డైనోసార్స్ కాదు, జస్ట్ VRలో చూపిస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో సర్కస్ కూడా ఉందంట లోపల. సో ఇక్కడ ఉన్నాయి చూడండి అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాశారు. సో ఇవి పెద్దవాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. స్ట్రీమ్ ఇంజన్, సైడ్ కార్స్, క్లాక్ టవర్, రాకెట్స్, డ్రాగన్స్. చిన్నపిల్లలకి ఉన్నాయి చూడండి, షాంపియన్ రివర్స్, డక్. సో అట్లా ఉన్నాయి. సో ఇంకా ఫ్రీ ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. మామూలుగా ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి, పర్చేజ్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇది మాట మన జురాసిక్ పార్క్. సో ఇది అక్కడ హార్స్ ఉంది చూడండి, అది నాకుతూనే ఉంది పిల్లల్ని. అక్కడికి వెళ్దాం, చాలా పెద్దది ఇది. ఇదిగోండి క్లబ్ హౌస్. బాబోయ్, ఒక రోజంతా గడపాల్సి వస్తుంది ఇక్కడ. సో నేనైతే మొత్తం వాకింగ్ చేసి చూపిస్తున్నా. సో ఇదిగోండి మేకలు ఉన్నాయి.
ఇక్కడ రాశారు మొత్తం. సో యాక్చువల్గా ఇది ముందు ఇది జూ లాగా ఉండేది అన్నమాట. దీన్ని తర్వాత ఇలా పార్క్ చేశారు. సో ఇక్కడ చూడండి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అందరు కూర్చుని తింటున్నారు. హట్ రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి. సో ఇదంతా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందరు తెచ్చుకున్నారు. ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట. హట్ న్యాచురల్గా పెట్టారు మొత్తం. సో ఇది ఒకప్పుడు దీనికి కూడా చాలా పెద్ద హిస్టరీనే ఉంది. సో ఒకప్పుడు ఇది జూగా వాడేవాళ్ళు. సో దీన్ని ఇప్పుడు పార్క్ లాగా మార్చారు అన్నమాట కొన్ని ఇయర్స్ ఎగో. సో ఈ బోట్ ఇది ఎక్కడో చూసినట్టుంది. ఇది ఇంకోట. ఓహో, ఇది వెరైటీగా ఉంది. ఇంకోటి అది బోట్స్. సో మేకలు ఎక్కడున్నాయి? ఏవి మేకలు? ఓ పికాక్స్ ఇలాగే తిరుగుతున్నాయి. మేకలు, కోడి చూడండి. ఈ కోడి చూడండి ఎట్లుంది. ఇది ఇంత పెద్ద కోడి మీకు చూస్తే ఇదిగోండి. ఇక్కడ నల్ల కోడి, వెరైటీ కోడిలు అయితే ఉన్నాయి. మేకలు, మేక చివరి ఉంది. మేక అక్కడ కూర్చుంది. ఇంతకీ సో మోస్ట్లీ అందరు పిల్లలే వస్తున్నారు ఇక్కడికి. ఇదిగోండి బోట్ ఇది. ఇగో పీకాక్స్, ఓపెన్ పీకాక్స్. ఇదిగోండి ఏవో మనిషిలా తిరుగుతున్నాయి. అవి కూడా పట్టించుకోవట్లేవు. ఇదిగోండి ఇవి చూడండి ఎట్లున్నాయి. పెద్ద మేకలు ఇవి. ఇది చూడండి కరిసేటట్టుంది చూడండి. ఇది ఒక్కొక్కటి బైసాన్స్ లాగా ఉన్నాయి. బైసాన్. సో ఇలా మధ్యలో నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇందాక ఇటువైపు వచ్చిన రోడ్డే. సో జాగ్రత్తగా వెళ్ళాలి, పడిపోవచ్చు. కేర్ఫుల్గా ఉండండి. జస్ట్ నడిచి చూపిస్తాం మీకు. సో జాగ్రత్త, ఒక్కొక్క కాలు పెడుతున్నా. సో ఇది ఇందాక వచ్చిన ఏరియా లాగే ఉంది. సో అలా అటువైపు చూపించాను కదా. సో ఇవన్నీ యానిమల్స్ ఉన్నాయి. ఇవ్వండి బర్డ్స్, డక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఇదిగోండి పంది పడుకుంది చూడండి. ఇది చచ్చిపోయినట్టుంది కానీ అట్లా లేదు, ఊపిరాడుతుంది చూడండి. అడవి పంది ఎంత ప్రశాంతంగా నిద్రపోతుంది, హ్యాపీగా. ఓ మై గాడ్, ఇట్లాంటి పందిని నేను ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి. చూడండి పీకాక్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. సో ఫాస్ట్గా నేను ఈ రివర్లో నుంచి వెళ్ళడం ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అంత కష్టపడి చేస్తున్న వ్లాగ్స్. మళ్ళీ బైసన్స్ వచ్చినాయి. సో ఇందాక ఎక్కడో గుర్రాలని చూసానే. డక్స్ అక్కడ ఉన్నాయి, కోడిలు ఇక్కడ ఉన్నాయి, గుర్రాలు ఎక్కడో ఉన్నట్టున్నాయి. సో ఇదే అక్కడ ఉంది మాట. కోడిలో వైట్ కోడి, పుంజు, అడవి పుంజులు అవి పారిపోతున్నాయి. అవి వేరే పక్షులు. పుంజులు చూడండి, వైట్ పుంజులు. ఇక్కడ వైట్ కోడిని ఎక్కడన్నా చూసారా? ఇదిగోండి వైట్ కోడి. ఈ మ్యూజిక్, వైట్ కోడి. ఇంకోటి ఉన్నాయి వైట్ కోడిలు, ఎక్కడ చూడలేదు కదా మీరు. ఇవి ఇప్పుడు చూడండి. అంటే పౌల్ట్రీ కోడలు కాదు ఇవి న్యాచురల్ కోడిలు. సో
బోట్స్ చూడండి ఇలా వస్తున్నాయి. సో అలా అక్కడ ఎక్కుతారు, అలా తిరిగి వస్తారు అన్నమాట. సో పాపం నాకు ఎంతో జాలి అనిపించింది. పేరెంట్స్ ఇలా పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు టైంని. సో వాటర్ కూడా తాగలేదు పొద్దున్నుంచి. సో వాటర్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. అట్లీస్ట్ ఏమైనా తాగపోతే చచ్చిపోయేటట్టున్నా. సో మనం రెస్టారెంట్కి వెళ్దాం ఇప్పుడు. ఇది ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఐస్ క్రీమ్స్ ఎక్కువ అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ. సో ఇదిగో పిల్లలకు కావాల్సిన ఐస్ క్యాండీస్ డిఫరెంట్ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి ఇంత వెరైటీగా ఉన్నాయి కదా. సో పైన రేట్స్ చూడండి, ఎక్కువ ఏం లేవు, తక్కువే ఉన్నాయి మ్యాక్సిమం. సో సలాడ్స్, డోనట్స్, కలేస్, ఇంకా మెనీ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. వెరైటీ పుడింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ఇది కొన్నా €3. అదిగో చూడండి పికాక్ ఎలా తిరిగేస్తుందో మనుషుల మధ్యలోకి. వాళ్ళు ఫుడ్ పెడతారేమో అని. సో పికాక్ ఎవరు పెట్టట్లేదు పాపం. ఇదిగో ఇంకో హార్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఒరిజినల్ హార్స్. అదిగో ఆమె తీసుకుపోతుంది హార్సుల్ని. ఇదిగో హార్స్ ట్రైనర్. వెరైటీగా ఉన్నాయి హార్సులు కూడా ఇక్కడ. సో అదిగోండి రోలర్ కోస్టర్ కూడా ఉంది వెనకాల. సో ఇప్పుడే ఇది కొన్నా. బా ఎంత ఒరిజినల్గా ఉందంటే పులుపు, అబ్బా నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నట్టే ఉంది. సో వెనకాల రోలర్ కోస్టర్ ఉంది, ఇది అడల్ట్స్కి. సో అక్కడ హార్సెస్ ఉన్నాయి, కొంచెం చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. ఉంది హార్స్. సో హార్స్ ట్రైనర్ అన్నమాట. సో ఇదిగోండి. ఎంత వెరైటీగా ఉంది కదా హార్స్. సో ఇప్పుడే ఇంకా అయిపోయింది. ఇంకా చాలా నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సో ఇక్కడ పెద్ద క్లబ్స్ లాగా ఉన్నాయి, హార్స్ క్లబ్స్. సో ఇది మాట నిమ్మకాయ సోడా ఒక మహిమ. ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ ఫ్రీ గేమ్స్ అనుకుంటా. నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఆహా వెరైటీగా ఉంది. ఇది చూడండి, ఇక్కడ చిన్న హార్స్ ఉంది. ఇది పొట్టి హార్స్. ఇది ఆవు హార్స్ లాగా ఉంది చూస్తే. సో ఇవన్నీ ఫ్రీ గేమ్స్ పిల్లలకి. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, వాటర్ కనిపిస్తున్నాయా? ఇగో ఇక్కడ టైటానిక్ షిప్ ఉంది చూడండి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇన్విజిబుల్ వాటర్ అన్నమాట. ఇప్పుడు నేను నీళ్ళలో నడుస్తున్నా, నా కాళ్ళు పెట్టా, ఇక్కడ నీళ్ళు కనిపించవు. సో ప్యారిస్లో ఇదే స్పెషాలిటీ అన్నమాట, ఇన్విజిబుల్ వాటర్. సో టైటానిక్ షిప్ కూడా ఉంది. సో అందుకే ఇక్కడ చైర్స్ వేశారు. సో మీకు ఇక్కడికి వస్తేనే వాటర్ కనిపిస్తాయి. అసలు ఇక్కడ వాటరే లేవు. సో ఊరికే అలా చెప్పా. కొద్దిసేపు ఇక్కడ కూర్చుందా, ఇట్లాంటి చైర్లో కూర్చోవాలని ఎన్నో కోరిక ఉండేది. అబ్బా ప్రశాంతంగా ఉంది, ఈ సోడా తాగుతూ, ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ, ఆ రోలర్ కోస్టర్ని చూస్తూ. ఈ 47 ఎకర్స్లో ఇన్ని పికాక్స్ ఉన్నాయి, ఇన్ని బర్డ్స్ ఉన్నాయి. అదిగోండి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎక్కాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే. సో అందుకే నన్ను అడిగితే ప్యాకేజ్ తీసేసుకోండి మీరే బయట. సో ఇవి ఫ్రీగా కూడా ఉన్నాయి కొన్ని ఐటమ్స్. ఇట్లా కొన్ని పేడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ గేమ్స్ ఉన్నాయి.
ఎలా ఉంది పార్క్ కింద కమెంట్ చేయండి. సో మీకు మాత్రం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ ఒక్క ఏరియాలో తప్ప. ఇది సౌండ్ చేస్తుంది కాబట్టి ఇందాక మీకు చూపించాను కదా. ఓ నిజంగా గుర్రాలు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి, సో హార్సులు కూడా ఎక్కొచ్చు అన్నమాట. మీరు ఎంత తీసుకుంటారో కనుక్కుందాం. నేను కూడా ఎక్కచ్చో లేదో కనుక్కుంటా. పడిపోతానేమో కొంపదీసి. హార్స్ భరిస్తుందా? ఇదిగోండి. సో దీనికి టికెట్ ఉంటుందా లేకపోతే? సో వీళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్. ఇప్పుడు మనం కనుక్కుందాం. సో అలా జరిగింది. అనుకోకుండా లోపలికి వచ్చా. యాక్చువల్గా ఈ పార్క్ చూడాలని అనుకోలేదు. సో చుట్టూ సరౌండింగ్ చూపిద్దామని వచ్చా ఈ ఒబ్బలోనిలో. సో ఇదిగోండి స్నో అడ్వెంచర్, జురాసిక్ అడ్వెంచర్, ఇంకా పార్క్ ప్లేస్లో వచ్చాను. ఇక్కడ టాయ్ షో కూడా ఉందంట. సో పార్క్ ఎండింగ్కి వచ్చేసినట్టున్నాం. సో ఈ హార్సెస్ గురించి ఏంటి అన్నది కనుక్కుందాం ఇప్పుడు వెళ్ళి. ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది, ఎందుకంటే నేను కౌంట్ చేయలేదు ఎంతసేపు తీస్తున్నాను. ఇక్కడేవో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, సర్కస్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూడండి ఏ విధంగా ఉందో ఇది. పాండవుల అంతపురం లాగా ఉంది, ఇంద్రభవనం లాగా ఉంది. ఈ చెట్లు ఇక్కడే. సో ఇది మాట. సో ఇంక ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, చూడవలసినవి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం అనుకుంటున్నా. సో పప్పెట్ షో ఉంది, వాటర్ గేమ్స్ ఉన్నాయంట, ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఇవి ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ ఏదో ఉంది బండి లాంటిది. ఒకసారి దీని లోపలికి వెళ్దామా? చాలా పెద్దగా ఉంది కదా. ఒకసారి వెళ్దాం, ఏమున్నాయో లోపల కనుక్కుందాం. వెరైటీగా ఉన్నట్టున్నాయి. సో ఇది రెస్టారెంట్. లోపల రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు. సో ఇక్కడ ఏదో పెద్ద ఫౌంటైన్ లాగా ఉందే. ఓ అక్కడ సర్కస్ ఉంది. ఇవో వెరైటీగా ఉంది ఇది. ఇక్కడ నుంచి చూడండి, కిందకి వెళ్ళట్లేదు. సో పైనుంచే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది. సో ఇట్లా అట్రాక్షన్ కోసం పెట్టినట్టున్నారు వాటర్. ఇదే వాటర్ ఫాల్. సో ఇక్కడ సర్కస్ ఉంది. ఈ సర్కస్లోకి వెళ్దాం. టికెట్ ఉంటుంది అనుకుంటా. నాకు ఎప్పుడు సర్కస్ చూడలే నేను, అంటే ఇక్కడ చూడలే, ఇండియాలో చూసా. సో ఇక్కడ యానిమల్స్తో సర్కస్ చేపిస్తారు అనుకుంటా. సో ఇప్పుడైతే లేదు. సో ఈ డేట్లో ఇవాళ లేదనుకుంటా. 23, 24, 29, 30 ఏప్రిల్లో ఉంది. చూడొచ్చా లోపలికి వెళ్ళి? ఒకసారి చూద్దామా ఏమున్నాయి. ఏం లేవు, ఖాళీగా ఉంది. ఇక్కడ ట్రైన్ ఉంది. తిరిగితే వస్తూనే ఉన్నాయి ఇవి. ఇగో సర్కస్. సో జోకర్స్ అట్లా సైకిల్తో సర్కస్ చేస్తారు. అదిగోండి ట్రైన్. సో ఇవన్నీ ఫ్రీ గేమ్స్ ఉన్నాయి. సో ఇది మాట. సో ఇంకా అయిపోయినట్టుంది, ఇంకా నా వల్ల కాదు. తిరిగి కాళ్ళు నొప్పి వస్తున్నాయి.
ఇంకో జోకర్ కూడా ఉన్నాడు. ఒక చిన్న ట్రైన్. సో సర్కస్ ఇవాళ లేదు. సో సర్కస్కి వెళ్దాం అనుకున్నా. సో ఇంకా ఇటేమున్నాయి, ఆల్రెడీ ఇటు వచ్చినట్టున్నాం అనిపిస్తుంది. సో ఇంకా ఎగ్జిట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఓపిక పోయింది నాకు. ఇటు సైడ్ చూసి ఏముందో ఇంకా ఎగ్జిట్కి వెళ్ళిపోదాం. ఆకలేస్తున్నట్టున్నాయి పీకాక్స్కి. సో ఇక్కడ ఉన్నాయి షో, పప్పెట్ షో, వాటర్ గేమ్స్, ఫుడ్ అండ్ బెవరేజ్. వాటర్ గేమ్స్ 5 minutes అంట. సో ఆల్రెడీ ఇటు వచ్చాము. సో ఇటు రాలేదు, వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఇటు వచ్చినట్టున్నాము. ఇగో అక్కడ చూడండి పీకాక్ ఉంది ఇంకోటి. ఇట్లా కామన్ అయిపోయినాయి ఇక్కడ పీకాక్స్. సో వాటర్ గేమ్స్ కోసం వెతుకుతున్నా ఉన్నాయా లేవా అని. సో ఆల్రెడీ ఇటు వచ్చాము. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఇటు. ఇంకా ఓపిక వెళ్ళిపోయింది నాకైతే. మొత్తం 47 acres అంటే నార్మల్గా కాదు. సో మొత్తం చూపించాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. తిరిగి అలసిపోయా. సో మీకు ఈ పార్క్ హిస్టరీ చెప్తా కొద్దిసేపు. సో ఈ పార్క్ నెపోలియన్ 3 ఓపెన్ చేశాడు అనమాట 1860లో. దీన్ని జార్డాన్స్ జూలోకి అని అంటారు. సో ఇక్కడ ప్లాంట్స్, యానిమల్స్ అని ఉండేవి వేరే కాలనీస్లో నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే తినేశారన్నమాట. వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ లేకపోతే తినేశారు. సో ఇది దీని హిస్టరీ. ఇంకేముంది చెప్పడానికి. సో లేటర్ మళ్ళీ దీన్ని జూ నుంచి నార్మల్గా కన్వర్ట్ చేశారు, ఫ్యామిలీ పార్క్ లాగా. ఏంటో ఈ హిస్టరీలో మనకేంటో తెలియాలి. హాయిగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తూ సోడా తాగుతున్నాం. పిల్లలు పార్క్. మా వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్తో వస్తా, కొత్త సోడాలు చూపిస్తా. ఓకే. సో ఇది కూడా ఎగురుతున్నారు. ఇట్లాంటివి కూడా ఇండియాలో చాలానే ఉన్నాయి. సో సర్కస్కి బాయ్ చెప్పేసి, అమ్మో పిట్టలు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో. పావురాయిలు, పిజియన్స్ చాలా దగ్గర నుంచి ఎగురుతున్నాయి. సో ఇది మాట మినీ జూ. సో ఐ హోప్ నచ్చిందే ఉంటుంది. నాకైతే బాగానే నచ్చింది. 7 euros స్పెండ్ చేయొచ్చు అనిపించింది. పీస్ఫుల్గా ఉంది. సో కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటా. అలసిపోయాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా వ్లాగ్. మా వీడియో నచ్చినట్టయితే సో ఆగండి, అప్పుడే అవ్వలేదు. సో ఇక్కడ ఇంకో స్ట్రీమ్ ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, బెల్ బటన్ నొక్కండి. ఇంకా ఇట్లాంటి కొత్త వీడియోస్ చూపిస్తా. ప్యారిస్ని లోకల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇక్కడ క్లాక్ కూడా ఉంది చూడండి, కానీ అది పనిచేయదు, తప్పు టైం ఉంది. సో ఇంకా ఇక్కడితో మనం వ్లాగ్ ఎండ్ చేద్దాం. సో ఐ హోప్ ఇవాళ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే పొందాను యానిమల్స్తో. సో వచ్చేసాము ఎగ్జిట్ దగ్గరికి. బాయ్. సో చూడండి మినీ ట్రైన్ ఇది పార్క్లో నుంచి వస్తుంది. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో బయటకైతే వచ్చేసా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.